హాయ్ అందరికీ నమస్కారం. అసెంబ్లీలో బాలకృష్ణ గారి వ్యాఖ్యలు తదనంతర పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. చిరంజీవి గారి లేఖ రాయటము, దానికి సంబంధించి కూడా చర్చలు జరగటం మనం చూస్తూనే ఉన్నాము. ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క విధంగా ఉంటున్నాయి, ఒక్కొక్క ఛానల్ ఒక్కో రకంగా స్పందిస్తుంది. ముఖ్యంగా ఎన్టీవీ లాంటి ఛానల్ అయితే భాజప్తా అవుట్ రైట్గా చిరంజీవి గారికి మద్దతుగా నిలిచింది. చిరంజీవి గారి వ్యక్తిత్వం కావచ్చు, చిరంజీవి గారు చేసిన సహాయ కార్యక్రమాలు కావచ్చు, చిరంజీవి గారి ఔన్నత్యం కావచ్చు, ఇండస్ట్రీలో చిరంజీవి గారి గొప్పతనాన్ని కీర్తిస్తూ ఎన్టీవీ లాంటి ఛానళ్ళు కొన్ని కథనాలు కూడా ప్రసారం చేశాయి. అయితే ఒకటి రెండు ఛానళ్ళు మాత్రం పక్కదో పట్టించినట్టుగా నాకు కనపడుతోంది. ముఖ్యంగా చిరంజీవి గారు ఇచ్చిన లెటర్ను, ఆ లేఖను తప్పుగా అర్థం చేసుకొని దీన్ని మరో రకంగా విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ సోషల్ మీడియాలో కూడా భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. అయితే కొంతమంది బాలకృష్ణ గారికి సపోర్ట్ చేస్తూ ఉండవచ్చు, కానీ చాలా వరకు చిరంజీవి గారికి మద్దతుగా కనపడుతుంది. అయితే ఇక్కడంతా కూడా ఈ కొన్ని ఒకటి రెండు మీడియా ఛానళ్ళు చిరంజీవి గారు రాసిన లేఖల్లో ఆయన ప్రస్తావించని అంశాలను కూడా తీసుకుని ఆయన ప్రస్తావించినట్టుగా మాట్లాడుతూ ఆయన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో ఒక్కసారి నేను ఏ ఛానల్ అని పేర్లు చెప్పను, కానీ ఆ వ్యాఖ్యానం అయితే నేను వినిపించే ప్రయత్నం చేస్తా, మీకు కూడా అర్థమవుతుంది. ఒక్కసారి మనం విందాం. కానీ చిరంజీవి గారి అవమానం జరగలేదు, నన్ను గౌరవించారు అన్నారు కదండి. ఇది ఒక ఛానల్లో ఒక యాంకర్ అడిగిన ప్రశ్న. చిరంజీవి గారు నన్ను అవమానించలేదు, నన్ను గౌరవించారు అన్నారు కదండి అని యాంకర్ అడిగారు. ఎట్లా అడుగుతారా నాకు అర్థం కాదు. చిరంజీవి గారు ప్రస్తావించారా మాట, నాకు అవమానం జరగలేదు, నన్ను జగన్ బాగా చూసుకున్నాడు, ఈ అంశాలు చిరంజీవి గారు ఏమన్నా తన లేఖలో ప్రస్తావించారా? నెక్స్ట్ దానికి యాంకర్ అడుగుతున్న దానికి ఆ ఛానల్ యొక్క హెడ్ ఇస్తున్న ఆన్సర్ చూద్దాం. చిరంజీవి గారు ఎప్పుడు రెస్పాండ్ అయ్యి ఉండాల్సిందంటే, ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత అవమానించారు అని ఆ రోజు మీడియా చెప్పింది, అవమానించారు అని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అనేక సందర్భాల్లో అనేక మంది అవమానించారు చిరంజీవి గారు అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఆ రోజు మాట్లాడి ఉండాలి. సో ఆ రోజు మాట్లాడలేదు, ఇవాళ మాట్లాడలేదు. అంటే చిరంజీవి గారు చెప్పిన అంశాలు చెప్పనట్టుగా వీళ్ళు చర్చించుకుంటున్నారు. చిరంజీవి గారు ఏమో అక్కడ నాకు అవమానం జరగలేదు, నన్ను గౌరవించారు, నాకు కిరీటాలు పెట్టారని చెప్పారా చిరంజీవి గారు? బాలకృష్ణ గారి వ్యాఖ్యలకు మాత్రమే ఆయన స్పందించారు. నేను క్లియర్ కట్గా ఆయన లెటర్ను కూడా మీకు చదివి వినిపిస్తా. ఆయన ఏమన్నారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడారనేది నాకు కూడా కొంచెం డౌట్ గానే ఉంది. ఆయన ఇప్పుడు లేఖ రిలీజ్ చేయడం యొక్క సారాంశం నాకు అర్థం కాలేదు. అంటే ఎప్పుడు సంగతి ఇది? 3 years క్రితం నుంచి అవమానించారు 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 అని అంటే 3 సంవత్సరాల నుంచి మాట్లాడకుండా చిరంజీవి గారు ఇప్పుడు నన్ను అవమానించలేదు, నన్ను గౌరవించారు అని చెప్పుకునేటువంటి ఉద్దేశం, దాని తాత్పర్యం ఏంటి? అది. సో ఈ ఛానల్ పూర్తిగా విషయాన్ని పక్కదోవ పట్టిస్తోంది. దాని వెనక ఉన్నటువంటి గ్రంథులు ఏమిటి, దాని వెనక ఉన్నటువంటి సందులు ఏమిటి, దాని వెనక ఉన్నటువంటి ఆలోచనలు ఏమిటి అనేటువంటిది అయితే నాకు. చిరంజీవి గారిని అవమానించారు అనేటువంటి, చిరంజీవి గారిని ఎంటైర్ ఇండస్ట్రీని అవమానించారు అనేటువంటి మాట వాస్తవం. దాన్ని ఇప్పుడు అవును కాదు లేదు అలా జరగలేదు ఇలా జరగలేదు, ఆడ కూర్చోబెట్టారు, లోపలికి మేము కార్లు రానిచ్చారు, లోపల మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు, చాలా గౌరవంగా తీసుకెళ్లారు, లోపలికి గౌరవంగా వచ్చి వాళ్ళందరినీ ఇచ్చేశారు. ఇదే చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారండి. ఈ రోజు వరకు జరుగుతున్న చర్చ. కానీ ఈ రోజు మాత్రం ఆయన మమ్మల్ని బాగా ప్రేమగా చూశాడు, మమ్మల్ని బాగా ఆప్యాయతగా చూశాడు, మాకు మంచి భోజనాలు పెట్టాడు, మంచి మటన్ బిర్యానీ పెట్టాడు, మంచి ఇరాన్ ఛాయ్ ఇచ్చాడు అనేది మనకి ఇప్పుడు కొత్తగా తెలుస్తున్న అంశాలు. కానీ వంశీ గారు ఇందులో ట్విస్ట్ ఏంటంటే, అది అంటే మనకి భోజనాలు పెట్టారు, బిర్యానీలు పెట్టారు, వడలు పెట్టారు. ఇది ఎంత వెటకరం చూడండి. చిరంజీవి గారు ఏం చెప్పారు? దానికి మాకు భోజనాలు పెట్టారు, మటన్ బిర్యానీలు పెట్టారు, వడలు పెట్టారు అని ఇప్పుడు మాకు తెలుస్తోంది అని ఆ సదరు ఛానల్ వాళ్ళు అంటున్నారు. ఎంత వెటకారం ఉండే నాకు అర్థం కాదు. అసలు చిరంజీవి గారు అన్నారా నన్ను అవమానించలేదని? కానీ నన్ను ఆయన బాగా గౌరవించి వాళ్ళు నాకు గండ పేరుండాలి తొడిగారని కానీ నాకు కిరీటాలు పెట్టారని కానీ ఎక్కడ చెప్పలేదు కదండి. సో ఆయన ఏమన్నారు, ఆయన లెటర్ను కూడా మనం వినిపిద్దాం. అంటే వీళ్ళందరూ కూడా పూర్తిగా లెటర్ చదివి ఇలా చేస్తారా, చదవకుండా చేస్తారా అనేది నాకు తెలియదు. కానీ ఒక్కసారి ఆయన లెటర్ చదివిన తర్వాత బహుశా మీరు డిసైడ్ చేయండి. సో ఛానల్ చూస్తున్న వాళ్ళంతా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే 10 మందికి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఛానల్లో మీ అభిప్రాయాన్ని, ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. గంట సింబల్ నొక్కండి ప్లీజ్. సో చిరంజీవి గారు లెటర్ అన్నమాట. సో ఇక్కడ 2 సందర్భాలు ఉంటాయి. చిరంజీవి గారు మనం జాగ్రత్తగా గమనించాలి. ఒకటి చిరంజీవి గారు సింగిల్గా వెళ్ళినప్పుడు, 2 చిరంజీవి గారు గ్రూపుగా వెళ్ళినప్పుడు. ఇది నేను చదివి వినిపిస్తాను మీకు.
సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావటం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాసరావు గారు చెప్పినట్టు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం, గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అంటూ ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఆయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవమన్నాడట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఇది జరిగిన విషయం కదా. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. అందులో ఏమన్నా తప్పు ఉందా? ప్రజలకు వివరణ ఇవ్వడం తప్పేమన్నా ఉందా? మీరేమో చిరంజీవి గారు ఏమీ చేయలేదు అన్నట్టుగా మీరు మాట్లాడారు కదా, మరి అటువంటిప్పుడు వివరణ ఇవ్వడంలో తప్పేముందండి? రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. పోనీ బాలకృష్ణ గారిని ఎవరు కలవలేదు కదా, చిరంజీవి గారు సినిమాకు సంబంధించి పెద్ద కాబట్టి ఆయన్ని కలిశారు. ఆయన నేను పెద్ద కాదు, నేను సినిమా బిడ్డని అన్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన్నే పెద్దగా, అంటే ఆ గౌరవం, ఆ స్టేచర్ ఉండాలి కదండి. ఎవరైనా పెద్దగా స్వీకరించాలంటే స్టేచర్ ఉండాలా లేదా? అందరి వాడై ఉండాలా లేదా? అందరూ గౌరవించేవాడై ఉండాలా లేదా? అజాత శత్రువై ఉండాలా లేదా? అలాంటి గుణాలు, సుగుణాలన్నీ చిరంజీవి గారిలో ఉన్నాయి కాబట్టి చిరంజీవి గారిని పెద్దగా భావించి నిన్నగాక మొన్న కార్మికుల సమ్మెప్పుడు కూడా చిరంజీవి గారిని కలిశారు కదండి. సో ఇక్కడ బాలకృష్ణ గారినో మోహన్ బాబు గారినో ఎవరు కలవాలని అనుకోవట్లేదు కదా. ఆటోమేటిక్గా మీరు అన్నా అనకపోయినా ఆయన సినిమా పెద్ద. సరే, అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి, కొరటాల శివ, శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్, అంటే శ్రీ రాజమౌళి, శ్రీ కొరటాల శివ, శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీ మహేష్, శ్రీ ఎన్టీ రామారావు, అంటే ఎన్టీ రామారావు గారు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, శ్రీ డివివి దానయ్య, మైత్రి మూవీస్ వారు, ఇంకా 2-3 ప్రముఖులు ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. టిక్కెట్ల ధరల విషయం మంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో 1-to-1 కలుస్తానని చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆయన సింగిల్గా వెళ్ళినప్పుడు ఆయన్ని సాదరంగా ఆహ్వానించారని ఒక మాట అన్నారు. సింగిల్గా వెళ్ళినప్పుడు ఆయన లోపల దాకా వెళ్ళారు, బయట దాకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అది ఆ వీడియోలు అన్నీ మనం చూసాం కదా. ఇందులో చిరంజీవి గారు దాచడానికో లేకపోతే ఇంకొకళ్ళు దాన్ని బయట పెట్టడానికి ఏమీ లేదు కదా. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, ఆ సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున 5 మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. నేనప్పుడు 10 మంది వస్తామని చెబితే సరే అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సో ఆయన అందుబాటులోకి రాలేదు. జమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. అయినా ఆయన 3 సార్లు ప్రయత్నించిన బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. సో మళ్ళీ మిమ్మల్ని 3 సార్లు ఫోన్లో సంప్రదించినా మీరు అందుబాటులో లేరు. జమినీ కిరణ్ గారిని పంపించినా మీరు అందుబాటులోకి రాలేదు. సో మీకు అసలు సమస్యలు పట్టవు. సో అలాంటప్పుడు మీకు ఏం అధికారం ఉందని ఇవాళ అసెంబ్లీలో దాన్ని మీరు కౌంటర్ చేయాలని ప్రయత్నం చేశారు బాలకృష్ణ గారు. జమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ ఓకే ఆయన ప్రయత్నించినా అందుబాటులోకి కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా కొంతమందిని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారిని కలిశాము. ఇక్కడ అవమానమైందని కానీ లేకపోతే ఆయన సాదరంగా ఆహ్వానించారని కానీ మమ్మల్ని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారని కానీ మమ్మల్ని చాలా గౌరవించారని కానీ చిరంజీవి గారు చెప్పలేదు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఈ పాయింట్ మీదే కదా వీడియోలు ఎప్పుడు వచ్చినాయండి? ఈ వీడియో మీదే కదా అందరూ మాట్లాడారు. చిరంజీవి గారు వాళ్ళందరూ 10 మంది వెళ్ళినప్పుడు గేటు బయట ఆపేస్తే గేటు బయట నుంచి వాళ్ళు లోపలికి నడుచుకుని వెళ్ళారని చెప్పారు కదా. సో అది చూశాం కదా. దాన్ని ఏమైనా చిరంజీవి గారు ఖండించారా?
ఆ తర్వాత చిరంజీవి గారు నమస్కారం పెట్టి అడిగినప్పుడు ఆ వీడియోనే కదా మీరందరూ చూసి, పవన్ కళ్యాణ్ గారు కూడా చూసి దండం పెట్టించుకున్నారు. తిరిగి దండం పెట్టే అంటే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అనేది కూడా మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అందరూ విమర్శించారు కదా. ఆ విమర్శలు ఆ వీడియోని గురించే కదా, అంటే ఈ సందర్భాన్ని గురించే కదా. ఈ సందర్భంలో చిరంజీవి గారు నన్ను సాదరంగా ఆహ్వానించారని గాను, మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు, అద్భుతంగా మమ్మల్ని మర్యాద చేశారని కానీ చిరంజీవి గారు చెప్పారా? మరి చెప్పని దానికి మీరు చిరంజీవి గారు చెప్పారని చెప్పి మీరు చర్చించుకోవటం, దాన్ని సమస్యను పక్కదో పట్టించడం, బాలకృష్ణ గారి నుంచి సమస్యను చిరంజీవి గారి మీదకు మళ్లించడం, ఇది ఎంతవరకు సబబు? సరే, ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వం సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను అదే అంటున్నా, అయ్యా మీరందరూ సాక్ష్యమే కదా, చిరంజీవి గారు ఈ గొప్ప పని చేశారని చెప్పడానికి మీకు నోరు రావట్లేదు ఏంటయ్యా అని నేను అడుగుతున్నా. వాళ్ళు కొట్టుకుంటే సరిపోతుంది, మనం హాయిగా మనం హ్యాపీగా ఉందామని అనుకుంటారా? కనీసం ఇంత మాత్రం కూడా ఇసుమంత బాధ్యత అయినా మీకు లేదా? సరే, నిర్మాతలు స్పందించవచ్చు కదా, మైత్రి మూవీసు లేకపోతే రాజమౌళి గారు ఆల్రెడీ స్పందించారు, సభా వేదిక మీద నుంచి ఆయన స్పందించారు. చిరంజీవి గారే లేకపోతే ఇవాళ ఈ ధరలు వచ్చేవి కాదు, సినిమా ఇండస్ట్రీ బతికేది కాదని ఆయన చెప్పారు. ఆ రోజే చెప్పారు. మిగతా నిర్మాతలకు ఏమైందండి? మీరు చెప్పాలి కదా. మీరు మళ్ళీ ఇక్కడ మేమేమైనా చెప్తే మాకేమైనా భయం. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఈ రకమైన చొరవ తీసుకోవటం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. అంటే చాలామంది అంటున్నారు అసలు ధరల పెంపు కోసం ఎందుకు వెళ్ళారంటున్నారు. అరే బాబు, ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలకి 20 రూపాయలకు కూడా టికెట్లు అమ్మించిన విషయం మీ అందరికి తెలుసా? భీమ్లా నాయక్, వకీల్ సాబ్ ఇలాంటి వాటి సినిమాలకి ఎట్లా టికెట్ల రేట్లు ఉన్నాయి, ఎంత ఉక్కుపాదం మోపారు కదా. అప్పుడు చిరంజీవి గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత కదా కొంచెం ఊపిరి పీల్చుకున్నారు అందరూ. కేవలం టికెట్ల పెంపు ఒక్కటే కాదు, సినిమా ఇండస్ట్రీ మీద కొంచెం చల్లని చూపు ఉండాలి ప్రభుత్వం అనేది ఇక్కడ ఇన్నర్ పాయింట్ అన్నమాట. ఆ నిర్ణయం టికెట్ ధరల పెంపునకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు అటు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే, గౌరవం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే, విధానంలోనే మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. ఇందులో ఈ మొత్తం దాంట్లో చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వీరుడని సూర్యుడని ఎక్కడైనా పొగిడాడా? మీరు అన్నట్టు మేము బిర్యానీలు తిన్నాము, మటన్ బిర్యానీ పెట్టారు మాకు, వడలు పెట్టారు మాకు, సో ఏమంటారు పంచభక్ష పరమాణాలు మాకు పెట్టారు, కిరీటాలు పెట్టారు అని చెప్పారా? సదరు ఛానల్ చెప్పింది నేను అంటాను, ఉటంకిస్తున్నా. సదరు ఛానల్ నేను అంటలేదు. మిగతా అన్ని ఛానల్ చాలా చోట్ల ఇది తెలియక చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా పోస్టులు పెడుతున్నారు. ఫేస్బుక్లో లేకపోతే ట్విట్టర్లో, ఫేస్బుక్లో వాటిలో పోస్టులు పెడుతున్నారు. చిరంజీవి గారు అప్పుడు ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడిగారంటే చిరంజీవి గారు ఎవరిని ఎప్పుడు ఏది అడగలేదు. చిరంజీవి గారిని అవమానించినా, చిరంజీవి గారిని అటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చిరంజీవి గారికి అవమానాలు జరిగినాయి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అవమానాలు జరిగినాయి. చిరంజీవి గారు తనని తన కుటుంబాన్ని అవమానించినప్పుడు కూడా సహృద్భావంతో ఎప్పుడూ ఏ రకంగా ఒక మాట పరుషంగా మాట్లాడింది లేదు. అందుకే ఆయన అజాత శత్రువు అంటున్నాము. ఇవాళ అసెంబ్లీ వేదికగా జరిగిన రికార్డుల్లోకి వెళ్తాయి కదా. మరి అటువంటిప్పుడు చిరంజీవి గారు తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అక్కడ ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత చిరంజీవి గారికి లేదా? చెప్పారంతే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పొగడ్డం కానీ లేకపోతే విమర్శించడం కానీ ఎటువంటి వాటికి తావు లేకుండా చాలా చక్కగా ఆయన లేఖ రాశారు. ఇంతకు మించిన నిదర్శనం ఏంటి? మీ అందరూ ఏదో ఆయన చెప్పని అన్నీ కూడా ఇప్పుడంతా పెద్ద చర్చ లేవనెత్తుతున్నారు. ఏంటంటే అప్పుడు ఎందుకు చెప్పలేదు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అవమానించారు చిరంజీవి గారు అన్నప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేదంటే ఇప్పుడు కూడా మాట్లాడలేదు, అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు. దాని గురించి ఎందుకు మాట్లాడారు? సో చిరంజీవి గారి లేఖను తప్పుగా జనంలోకి తీసుకెళ్తున్న సందర్భంగా ఈ వీడియో చేయాల్సి వస్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని భావిస్తాను. మీ విలువైన కామెంట్లు ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం.